హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు rvprasad తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు thumbnail చూసినట్లుగా SBI రివార్డ్స్ పాయింట్స్ మనం ఎలా ఎర్న్ చేయాలి, ఎర్న్ చేసిన పాయింట్స్తో మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, లేదంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ గిఫ్ట్ వౌచర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి SBI యోనో యాప్ వచ్చేసి మనం ఓపెన్ చేయాలి. ఇలా వచ్చేసి ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా SBI యోనో యాప్ వచ్చేసి అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత ఇలా 3 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఈ 3 ఆప్షన్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనం లాగిన్ మీద ట్యాప్ చేయాలన్నమాట. లాగిన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు MPIN నెంబర్ వచ్చేసి అడుగుతుంది. ఎవరికైతే నెట్ బ్యాంకింగ్ లేదో వారైతే ఇవి చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ద్వారా, అంటే SBI రివార్డ్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది, అది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఆ యాప్ ద్వారా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుండి పాయింట్స్ వచ్చేసి మీరు రివార్డ్స్ పాయింట్స్ తోటి రీఛార్జ్, లేదంటే కన్నా ఫ్లిప్కార్ట్, అమెజాన్ గిఫ్ట్ వౌచర్లే కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే యోనో SBI యోనో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వారికి డైరెక్ట్గా మీరు MPIN నెంబర్ అయితే ఇచ్చుకోండి. నేను ఇప్పుడు MPIN నెంబర్ ఇస్తాను. MPIN నెంబర్ ఇచ్చే ముందు నేను వీడియో పాజ్ చేస్తున్నా. మీరు ఇలా MPIN నెంబర్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు చివరికి రావాలి, అంటే లాస్ట్గా ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఆప్షన్ SBI రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పేసి, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా థర్డ్ ఆప్షన్లో వస్తుంది చూడండి, మై రివార్డ్స్ అని చెప్పేసి 161 పాయింట్స్ అయితే నాకు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఆల్రెడీ రిడీమ్ అయితే చేశాను కాబట్టి ఓన్లీ బ్యాలెన్స్ వచ్చేసి 161 ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు, అంటే SBI డెబిట్ కార్డు యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ వచ్చేసి ఎక్స్పైరీ కూడా వెళ్తుంది. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు క్లియర్గా. ఇక 31 జనవరి 2021కు ఎన్ని పాయింట్స్ ఎక్స్పైర్ అవుతాయి అని చెప్పేసి నాకైతే లేవు. 31 ఆగస్టు 2023కి 100 పాయింట్స్ అయితే ఎక్స్పైర్ అవుతాయి. ఆ లోపలనే మనం ఏం చేయాలంటే వాటిని రిడీమ్ చేసుకోవాలన్నమాట. ఇలా నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ. ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు సమ్మరీ అనేది వస్తుందన్నమాట. అంటే మీరు ఎప్పుడెప్పుడు మీ డెబిట్ కార్డు యూజ్ చేశారు, ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ మీరు వచ్చేసి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి రిడీమ్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది కదా రిడీమ్ అని చెప్పేసి, ఈ రిడీమ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డిస్క్లైమర్ వస్తుంది, దీని కింద ఐ అగ్రీ అని చెప్పేసి ఉంది, అగ్రీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఆప్షను ఇలా వస్తుంది కదా. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇచ్చారు మర్చెండైజ్, తర్వాత గిఫ్ట్ అండ్ వౌచర్స్. నెక్స్ట్ వచ్చేసినట్లే మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్, బస్ టికెట్, హోటల్స్, ఇలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా. ఇందులోంచి మీకు గిఫ్ట్ వౌచర్ కావాలి అనుకుంటే గిఫ్ట్ వౌచర్ మీద ట్యాప్ చేసి మీకు గిఫ్ట్ వౌచర్ కలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ కావాలంటే మొబైల్ రీఛార్జ్ మీద మీరు ట్యాప్ చేసినామంటే ఇలా మీకు ఇలా వస్తుంది. ఇలా మీరు వచ్చేసి మొబైల్ కావాలంటే DTH కావాలంటే ఏదైనా కూడా మీరు ఇచ్చుకొని మీ యొక్క మొబైల్ నెంబర్, ఆపరేటర్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అని చెప్పేసి ఎంత అమౌంట్ రీఛార్జ్ చేయాలి అంటే మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నమాట. 1000 పాయింట్స్ ఉన్నాయంటే మీకు 250 రూపీస్ వరకు మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే గిఫ్ట్ వౌచర్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు గిఫ్ట్ వౌచర్లే కూడా. అంటే 1000 రూపీస్, 1000 రివార్డ్ పాయింట్స్కు 250 రూపీస్ అనమాట. అంటే 100 పాయింట్స్కు 25 రూపీస్, 1 పాయింట్స్కు 25 పైసా అనమాట. అలా వచ్చే క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసినట్టే గిఫ్ట్ వౌచర్ మీద ట్యాప్ చేయండి. ఇలా మీరు ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుందన్నమాట. అమెజాన్ గిఫ్ట్ వౌచర్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా వస్తుంది అమెజాన్ గిఫ్ట్ వౌచర్. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ బిగ్ బజార్ గిఫ్ట్ వౌచర్స్, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్స్. ఇలా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ వస్తుంది కదా క్లియర్గా ఎంటర్ అమౌంట్ అని చెప్పేసి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. 100 రూపీస్ ఎంటర్ చేసినామంటే అందులో మీ దగ్గర 400 పాయింట్స్ అయితే మీకు ఉండాలన్నమాట కంపల్సరీగా. 400 పాయింట్స్ ఉంటే మీకు 100 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అయితే మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే
ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేయమంటే మీకు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అంటే మీ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీకు మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. ఈ యొక్క గిఫ్ట్ వోచర్ వచ్చేసి మీకు మెయిల్ ఐడికి వస్తుంది అనమాట. ఆ మెయిల్ ఐడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి దాన్ని ఆ యొక్క గిఫ్ట్ వోచర్ కోడ్ వచ్చేసి కాపీ చేసుకొని మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ ఆప్షన్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క 100 రూపీస్ వచ్చేసి అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని 100 రూపీస్కు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను 100 రూపీస్ అని, మీ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయంటే మీకు 4000 పాయింట్స్ ఉన్నాయంటే 1000 రూపీస్ వరకు మీరు గిఫ్ట్ వోచర్ అనేది కన్వర్ట్ చేసుకొని మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి వస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసినామంటే మీకు గిఫ్ట్ వోచర్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్రతి ఒక్కరూ SBI రివార్డ్స్ పాయింట్స్ వేస్ట్ కాకుండా ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోండి, లేదంటే కింద గిఫ్ట్ వోచర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఏదో ఒకటి ఫ్లిప్కార్ట్ లేదంటే అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు, ఎందుకంటే SBI రివార్డ్స్ పాయింట్స్ అంటే రివార్డ్స్ పాయింట్స్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే డెబిట్ కార్డ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కంపల్సరీగా పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా ప్రతి ఒక్కరు గిఫ్ట్ SBI రివార్డ్స్ పాయింట్ అనేది యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.